హాయ్ నమస్తే, వెల్కమ్ టు మనీ మంథన్ టీవీ. నిన్న భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటే తెలంగాణ సమాజాన్ని యావత్తు ప్రజలని ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాడు. అవి ఏంటంటే అది మీరు ఇంధనాన్ని పొదుపుగా వాడండి, రసాయనాలు ఎక్కువగా వాడకండి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రయారిటీ ఇవ్వండి అంటూనే ఇంకొకటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కూడా ఒక సూచన చేశాడు. అదేంటంటే మీరంతా 1 సంవత్సరం పాటు బంగారం కొనకుండా ఉండడానికి నిబంధన పెట్టుకోండి అంటూ ఒక సూచన చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి ఈ బంగారం కొనొద్దంటే మరి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కానీ, పిల్లలకు బహుమతులు ఇచ్చేవాళ్ళు కానీ, మరి ఎలా వాటికి పరిష్కారం ఏంటి? అసలు నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? దాని ప్రయోజనాలు ప్రయోజనాలు ఆలోచించి ఆ విధంగా సూచన చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు బంగారం ఎందుకు కొనొద్దు అనే విషయాన్ని, దాని యొక్క ప్రయోజనాలు ఏంటో మనతో ఉన్నటువంటి ఆర్థిక విశ్లేషకులు చార్టెడ్ అకౌంట్ శ్రీ హనుమాన్ గారు ఉన్నారు మనతోటి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. నిన్న మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చారు. సార్, రాజకీయ అంశాలు మనకు అనవసరం, అయితే ప్రజలను ఉద్దేశించి యావత్తు భారతదేశ ప్రజలను ఉద్దేశించినట్టుగానే మనం భావించాలి. దాంట్లో ముఖ్యమైనది అంటే అన్ని సూచనల కన్నా బంగారం కొనొద్దు అనేసరికి అసలు ఎందుకు అన్నాడు? బంగారం కొనకుంటే మరి పెళ్లిలు ఇట్లాంటి శుభకార్యాలకు అవసరాలు ఉంటాయి కదా, అసలు ఆ ఉద్దేశం ఏంటి? దాని ప్రయోజనం ఆశించి మోడీ గారు అలా అని ఉండవచ్చు. సుమారుగా రిజర్వ్ బ్యాంక్ దగ్గరే మనకు 800 టన్నుల వరకు బంగారం ఉంది, ఆల్రెడీ నిల్వ ఉంది. అది కాకుండా భారత ప్రజల దగ్గర ఇంటి అవసరాల దగ్గర ఇంచుమించు 22,000 టన్నుల బంగారం ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఎంత బంగారం ఉంది ఇది ఎవరికి తెలియదు. అంటే ప్రతి ఇంట్లో ఉంటుంది, కామన్ ఉంటుంది. ఇంకా గత సంవత్సరం మనం 25 టన్నుల బంగారం దిగుమతి చేసుకోవడం జరిగింది. 25 టన్నులు అంటే 1 టన్నుకి 1,500 కోట్లు. 25 టన్నులు అంటే ఎంత దిగుమతి చేసుకుని చూడాలి. అంటే మన దగ్గర ఉన్న బంగారానికి మనకున్న ఒక విధమైన క్రేజ్ అక్కడ, కానీ మా భారతీయులకు ఉన్న క్రేజ్ ఉంది కాబట్టి తీసుకోవడం ఇది కాదు. అంటే మా ప్రధానమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మన దిగుమతి చేసుకునే అవసరం కలగకుండా మీరు ఉన్న బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, లేకపోతే ఉన్న బంగారాన్ని వాడుకోండి, దిగుమతి చేసుకునే అవసరాన్ని కలిగించకండి. విదేశీ మార్కెట్ వల్ల మనం బంగారం కొనుగోలు ఉపయోగించే అవసరం రాకుండా చూడండి అనే ఉద్దేశం అన్నమాట. అంటే అది మెయిన్ ఉద్దేశం ఆయన అన్నది. అంతేగాని మనం ఇక్కడ మన దగ్గరే మనం అమ్ముకోవద్దని కాదు. అక్కడ ఇప్పుడు సపోజ్ పెళ్లి ఉందనుకోండి, మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఈ పాత నగలు తీసేసి కొత్త ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అదే మాదిరిగా కొత్త పెళ్లి అవుతుంది అనుకోండి, కొన్ని కొత్త నగలు తీసుకుంటారు. అంత మాత్రం మొత్తం కొనొద్దని కాదు, విదేశాల నుంచి కొనే పరిస్థితి రాకుండా చూడండి అని అన్న ఉద్దేశం. అది నాకు అర్థమైనంత వరకు అది. సరే, మరి ఇట్లా అంటే వ్యక్తిగత అవసరాల కోసం కొనుక్కునే వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం లేదా పాత బంగారం వాడుకోవడం. కొందరు ముదుపరులు ఉంటారు, అంటే తక్కువ ధరకు వచ్చిన పెట్టుబడిదారులు తక్కువ ధర ఉన్నప్పుడు కొనేసుకొని దాచేసుకొని మళ్ళీ ఎక్కువ ధర వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు అమ్ముకుందాం, ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా కొనకూడదా? ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇంచుమించు 40% మనకున్న బంగారంలో 40% వరకు ఈ పెట్టుబడి రూపంలో ఉంది. అంటే కాయిన్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఆ రూపంలో ఉంది. దానివల్ల ప్రయోజనం ఉందా అంటే వ్యాపారం ఉన్న వాళ్ళు అవసరం పెట్టుకుంటారు, లాభం వచ్చి అమ్ముకుందాలి అనుకుంటారు. నష్టపోతే జరుగుతుంది. మనం చూసాం పోయిన సంవత్సరానికి ఇప్పుడు ఒక 6 నెలల క్రితానికి ఇప్పుడు ధర పెరుగుతుంది కొన్న వాళ్ళు నష్టపోవడం జరిగింది. వెండి కూడా అలాగే జరిగింది. అది వ్యాపారం నష్టపోతారు. కానీ మనకు అది ఎంతవరకు సమంజసము అనేది వ్యాపార నిర్ణయం. అది చాలా మంది కొందరు లాభపడ్డ వాళ్ళు ఉంటారు, నష్టపోయిన వాళ్ళు ఉంటారు. నష్టపోయిన మళ్ళీ ఇలాంటి వ్యాపారం చేయకూడదు అనుకుంటారు, కొన్న వాళ్ళేమో మళ్ళీ కొందాంలే అనుకుంటారు. అది చేయకూడదు. కాకపోతే మీరు అన్న విషయంలో మా ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం ఏంటంటే మనకు అవసరం ఉంటే ఇప్పుడు మనకు దిగుమతుల్లో మనం ఏదైతే దిగుమతి చేసుకుంటామో దాంట్లో అరౌండ్ 15 to 20% వరకు బంగారం కొరకే దిగుమతి ఉంది. మిగతా 30 to 40% వరకు పెట్రోల్ డీజిల్ మనకు దిగుమతి చేసుకోండి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇలాంటి వాటి దిగుమతి చేసుకోండి. వీటి మాత్రం ఎట్లాగో పెట్రోల్ డీజిల్ గ్యాస్ మాత్రం తప్పించుకునే అవకాశం లేదు, ఎందుకంటే నిత్యావసర వస్తువులు అయిపోయాయి. అదే బంగారం విషయం కోసం నిత్యావసర వస్తువు కాదు, దాన్ని పోస్ట్పోన్ చేసుకునే అవకాశం పోస్ట్పోన్ చేసుకోండి అన్నారు. ఇప్పుడు మీరు ఫిజికల్గా కొనే బదులు ఇప్పుడు మీ గోల్డ్
ఈక్విటీ ఫండ్స్ వచ్చాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, వాటిలో పెట్టుబడి ఇంతకుముందు సావరెన్ బాండ్స్ ఉండే గవర్నమెంట్ ఇచ్చేది, ఇప్పుడు అలా కాకుండా ఈ గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో పెట్టండి. మీరు బంగారం కొనాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే అమ్ముకోవాలనుకుంటే ఆ రేట్ నాడు ఆ ఫండ్స్ రేట్ ఇస్తాయి కాబట్టి మీరు బంగారాన్ని ఫిజికల్గా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కాబట్టి మనకు మన ఇక్కడ కొనడం కాదు, విదేశం నుంచి కొనే పరిస్థితి రాకూడదు అని చెప్పి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు మోడీ గారు చెప్పిన ప్రకారం చాలా మంది అనుకోవడం ఏంటంటే అధిక ధర ఉంది కాబట్టి కొనుక్కోవద్దని, అంటే రేపు భవిష్యత్తులో ధరలు తగ్గుతాయా అందుకని అలా అన్నారని అర్థం కూడా కొందరు సగటు సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా ఇలా చేయడం వల్ల బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? అట్లా కాదు, అలా ధర పెరగడం తగ్గడమే డిమాండ్ మీద ఆధారపడి. ఇంతకుముందు మనం చూసాము వెండి 4,20,000 తెలియదు, ఇప్పుడు 2,40,000 నడుస్తుంది, 50,000 నడుస్తుంది. ఎందుకు తగ్గింది ధర? అంటే డిమాండ్ అనేది మార్కెట్ స్పెక్యులేషన్ ఆధారపడ్డది. అంటే కొనే వాళ్ళు ఏమనుకుంటే ధర పెరుగుతుంది కూడా కొంటూనే ఉంటారు. ఈ సెటిల్మెంట్ డెలివరీ బేస్డ్ కాదు. డెలివరీ బేస్ కాకపోవడం వల్ల దానికి సపోర్ట్ లేదు, డిమాండ్కి సపోర్ట్ లేకపోవడం వల్ల ధర తగ్గిపోయింది. బంగారం కూడా అలాగే జరిగింది, 1,81 వరకు కూడా వెళ్ళింది కూడా, మళ్ళీ 1,50కి వచ్చింది. ఎందుకంటే దానికి సపోర్ట్ దొరకట్లేదు. మార్కెట్ డిమాండ్ ప్రకారమే సపోర్ట్ దొరికే నిజమైన కొనుగోలుదారులు డబ్బు పెట్టి కొన్న వాళ్ళకేమో సపోర్ట్ దొరుకుతుంది, దానివల్ల ధర నిలకడగా ఉంటుంది. అలా కాకుండా ఈ స్పెక్యులేషన్ మీద, సెటిల్మెంట్ మీద, ఇది స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్, లేకపోతే దాన్ని ఏం చేస్తుంటే డెలివరీ బేస్ కాకుండా వీక్లీ సెటిల్మెంట్ చేసినప్పుడు ఏది చేస్తుందో దానికి సపోర్ట్ లేదు కాబట్టి ధర తగ్గే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి స్పెక్యులేషన్కు కాకుండా మీరు నిజమైనగా మీరు కొనేదని డబ్బు పెట్టి కొనుక్కోండి, అమ్మాయిది డబ్బు డెలివరీ ఇచ్చేసి డబ్బు తీసుకోండి, అయితే వేస్తే ప్రాబ్లం లేదు. అయితే ఇది ఏమైందంటే స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్ అనేది అన్అఫిషియల్ గ్యాంబ్లింగ్ అయిపోయింది. దాని ద్వారా ఎక్కువ మంది ఇప్పుడు స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్లో 10 మంది పెట్టుబడి పెడితే 9 మంది నష్టపోతున్నారు. ఒక్కరు మాత్రమే లాభం వస్తుంది, ఆ ఒక్కరు కూడా చాలా మినిమంగా వస్తుంది ఆయన పెట్టుబడి తగ్గట్టుగా. కానీ దీంట్లో ఎక్కువ లాభపడేది ఏజెంట్స్, బ్రోకర్స్, మధ్యదారులు. కాబట్టి అలాంటి వాళ్ళు డిస్కరేజ్ చేయాలంటే మనం కూడా మధ్య అలా కాకుండా ఈ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ కాకుండా యాక్చువల్ డెలివరీ బేస్డ్ కొనండి, అమ్మండి. కాకపోతే మనం విదేశాలకు దిగుమతి చేసుకునే పరిస్థితి రాకుండా చూస్తే బాగుంటుంది. దానివల్ల విదేశ మార్కెట్ పెరుగుతుంది, రూపాయి బలపడుతుంది, డాలర్ వ్యతిరేకంగా మనకి 90 రూపాయలు వస్తుంది, మళ్ళీ 85 వచ్చే అవకాశం ఉంటుంది. దిగుమతులు తగ్గించండి, ఎగుమతులు పెంచండి. దిగుమతి మనం సాధ్యమైనంత వరకు దేశంలో స్వదేశీ వస్తువుల్ని వాడండి. ఇప్పుడు విదేశాల ప్రయాణం తగ్గించండి. అదే మరి పెట్రోల్ డీజిల్ వాడకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, గ్యాస్ వాడకుండా ఎలక్ట్రిక్ కుకింగ్ టాప్స్ వాడండి, విదేశీ ప్రయాణాలు మానుకోండి చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశ వాడక నిల్వలకి వాడకాన్ని తగ్గించడం. దానికి అయితే రూపాయి విలువ దాన్ని తక్కువగా వాడినప్పుడు రూపాయి విలువ పెరుగుతుంది. రూపాయి విలువ పెంచడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇదండి నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు, ఒక 1 year వరకు కట్టడిగా ఉండండి అని అనడంలో అర్థం ఏంటంటే విదేశీ మారక నిల్వలని స్థిరంగా ఉంచుకోవడం, తద్వారా రూపాయి విలువ పడిపోకుండా చూడడం, పైగా ఫిజికల్గా మనకు రోజువారీ అవసరాలకు కొనుక్కోవచ్చేమో కానీ పెట్టుబడి పెట్టి ధరలు పెరుగుతాయి కాబట్టి దాచుకొని మళ్ళీ అమ్ముకుందాం ఇట్లాంటి స్పెక్యులేషన్ బిజినెస్ చేయొద్దు అనేది మోడీ గారి ఉద్దేశం. మొత్తం మీద మన దేశం కోసం మన రూపాయి స్థిరంగా ఉండడానికి మనం కూడా మోడీ గారు చెప్పినట్టుగా ఆయన బాటలో నడుద్దాం.